ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో అందిస్తారు. ప్రేమ్. థ్యాంక్ యూ సంతోష్. గడిచిన 3 రోజులుగా కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా పల్లెబాట పడుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిన్నటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులను కూడా ప్రకటించింది. అందులో భాగంగానే మొన్న సాయంత్రం నుంచి కూడా పబ్లిక్ అంతా కూడా అటు ఆంధ్ర కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఊర్లకు కూడా ప్రయాణం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఉప్పల్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. పూర్తిగా అటు వరంగల్ కావచ్చు, అలాగే హన్మకొండ, అలాగే నర్సంపేట్, అలాగే దాంతో పాటు కూడా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాలకు కూడా ప్రజలంతా కూడా ఇక్కడ నుంచి ప్రయాణం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. పూర్తిగా అంటే ఇప్పటికే అటు మొన్న సాయంత్రం నుంచి ప్రారంభమైనటువంటి ఈ రద్దీ అంతా కూడా ఈ రోజుకి కాస్త తగ్గినప్పటికీ కూడా ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్నటువంటి సుమారుగా 35 లక్షల పైగా పబ్లిక్ అంతా కూడా ఇప్పటికే పల్లెబాట పట్టేటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అంతేకాదు దీనికి సంబంధించిన ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా అవసరమైనటువంటి పూర్తి ఏర్పాట్లను కూడా చేశారు. ఎప్పట్లాగే రద్దీ ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో అటు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కావచ్చు, అలాగే ఆంధ్రాకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలకు కూడా తెలంగాణ ఆర్టీసీ కూడా కొన్ని ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది. అంటే ప్రస్తుతం ప్రతిరోజు నిత్యం 3000కు పైగా బస్సులు కూడా నడుపుతున్నటువంటి తెలంగాణ ఆర్టీసీ సంస్థ కూడా ఈసారి ఈ యొక్క పండుగ దృష్ట్యా కూడా ఎక్కువ బస్సులను కూడా ఏర్పాటు చేసింది. సుమారుగా 6400కు పైగా బస్సులను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు హైదరాబాద్ నుంచి వెళ్లేటటువంటి ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా వారి ప్రాంతాలకు పంపించేందుకు కూడా ఈ యొక్క ఏర్పాట్లను కూడా చేశారు. ముఖ్యంగా మనం చూడొచ్చు ఉప్పల్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అటు పబ్లిక్ అంతా కూడా వారి ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనకి ఇక్కడ డిప్యూటీ ఆర్ఎం కూడా ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారు. ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా అంటే ఇక్కడ ఉప్పల్ నుంచి కూడా అటు వరంగల్ కావచ్చు, నర్సంపేట, హన్మకొండ లాంటి ప్రాంతాలకు కూడా ఎక్కువగా వెళ్తున్నాయి. వారికి ఎలాంటి ఏర్పాటు చేశారు? కొత్తగా ఎన్ని బస్సులు పెట్టారు? ముందుగా ప్రయాణికులందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. టీజేఎస్ఆర్టీసీ ఉప్పల్ క్రాస్ రోడ్స్ లో మేము టోటల్గా 600 బస్సులు ఇక్కడ ప్లాన్ చేశాము. నిన్నటి రోజున 311 బస్సులు షెడ్యూల్ బస్సులతో పాటుగా 177 ఎక్స్ట్రా బస్సులు, టోటల్గా 488 బస్సులు ఉమ్మడి వరంగల్ రీజియన్కి పంపడమే కాకుండా తొర్రూరు కూడా 100 బస్సులు పంపడం జరిగింది. షెడ్యూల్ బస్సులు అయితేనేమి, ఎక్స్ట్రా బస్సెస్ అయితేనేమి. టోటల్గా నర్సంపేట, మహబూబాబాద్, పర్కాల, మరి అదేవిధంగా తొర్రూరుకు టోటల్గా అన్ని